ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేకపోతే నేను చేసిన ఫోర్జరీ సంతకం బయటపడు. పూర్తిగా నేను ఎలాంటి వాడినో వాడికి తెలిసిపోయిందేమో గాని వాడు మాత్రం నన్ను ఇన్వాల్వ్ అవ్వకుండా బిజినెస్ మొదలు పెడుతున్నాడు. ఇన్ని అడ్డంకులు నా చుట్టూంటే తాగుడు ఏం చేయమంటావు? అంటే నువ్వు తాగితే పరిష్కారం అయిపోతుందా? ఒక ప్లాన్ మిస్ అయితే ఇంకొక ప్లాన్ వేయాలి. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు, కానీ గాయత్రి అనంతులు బతికి బయటపడ్డారు. అంత మాత్రాన రోజు వాళ్లే గెలుస్తారా అనుకోవద్దు. ఇది చెప్పింది కరెక్టేరా. నువ్వలా తాగి తాగి ఏదో ఒక రోజు మనం చేసిన నేరాలన్నీ అందరి ముందు నువ్వే ఒప్పేసుకునేలా ఉన్నావు. తాగుబోచ్చచ్చినోడా. ఒరే పని, మీ అమ్మ మీ ఆవిడ ఇద్దరు చెప్పింది కరెక్టేరా. ఇలాంటప్పుడే తాగుడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. పని మీద మరింత ఫోకస్ చేయాలి. అప్పుడే సక్సెస్ దగ్గరకు వస్తుంది. ఒరేయ్, మొన్న మనం చేసిన అద్భుతమైన పని వల్లనే కదా ఎండి చైర్ నుంచి ఆ త్రిపుర దిగిపోయింది. ఆస్తి నీ దగ్గరికి రాబోయింది. ఈ చివరి ఒక్క ప్రయత్నం చేస్తే మొత్తం సెట్ అవుతుంది. ఇంకొకటి, మా నాన్నని పొడిచి చంపిన సంగతి అన్నయ్యకి తెలిసి మనం ఎంత టెన్షన్ పడ్డాం. అన్నయ్య నోరు తెరవక ముందే యావతాస్తి మన చేతికి రావాలి. భూషణం, చచ్చిపోయాంరా. ఇక మా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. భూషణం, ఏంట్రా ఏంటలా తూలుతున్నావు? అది అబ్బా, ఏమి లేదమ్మా. పనికి నడుం పట్టేసిందంట. అలా ముందుకు వెనక్కి వంగుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతే బామ్మ. అవును, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అదేం లేదమ్మా. అది అనంత్కి పని మీద చాలా కోపం ఉంది కదా. ఎందుకు కోపంగా ఉందో ఏంటోనని ఫణి కాస్త ఫీల్ అవుతున్నాడమ్మా. ఆ విషయం మాట్లాడదామని వచ్చానురా. ఫణి, ఈ ప్రాజెక్టు విషయంలో అనంత్ మొండిగా ఉన్నా సరే నువ్వెప్పుడు గొడవ పడద్దు. అసలే పెద్దాడెక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఉన్న మీరిద్దరూ కూడా ఇలా గొడవ పడితే ఈ వయసులో నేను తట్టుకోలేనురా. అది చెప్దామని వచ్చాను. నువ్వేమీ కంగారు పడకు. ఆ త్రిపుర పంపించిన నోటీస్ గురించి నేను లాయర్తో మాట్లాడాలి. లాయర్ని ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే బామ్మ. అమ్మయ్యా. మావయ్య, మీరు పాతవి అయిపోయినవన్నీ మళ్ళీ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా తిప్పి తిప్పి చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు ఈవిడ కూడా వినేస్తారు. అదే ఆ రోజు పెద్ద మామయ్య గారు విన్నట్టు. దయచేసి మీకు దండం పెడతాను, ఇంకా అరిగిపోయిన టేప్ రికార్డర్ని మళ్ళీ మళ్ళీ వినిపించొద్దు. నీ చేతికి మట్టంటుకోదు. అత్తయ్య నేను కలిసి గాయత్రిని రేపుదయం ఏం చేయబోతున్నామో చూస్తూ ఉండు.
మావయ్య ప్లాన్. సూపర్ అమ్మా. మా భార్య పని బాగా చేస్తుంది కదా, ఎందుకు వద్దన్నారు? ఈ ఊళ్ళో ఎవరూ కూడా ఆ దాక్షాయనికి ఎదురెళ్లరు. అర్థమైందిగా నన్ను ఎదిరిస్తే ఎలా ఉంటుందో. ఆ దాక్షాయిని గారు నాకు ఈ ఊళ్ళో పని దొరకనివ్వను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఇక్కడే నేను 2 నెలలుండాలి. బాలాగారిని ఎలా అయినా మార్చుకోవాలి. నాకు పని దొరికేదెలా? ఏం చేయాలి నేను? సుందరి, అయ్యో నిప్పు! సుందరి సుందరి! అయ్యో అయ్యో సుందరి! అయ్యో పద సుందరి, పద త్వరగా! బాలగారు సుందరి నువ్వు జాగ్రత్త సుందరి. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకం. అమ్మో, బ్యాచిలర్ కుక్కని ఇలాంటి సీన్లు నేను చూడకూడదు. విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో. నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక సుందరి, చీర కాలిపోతుంటే నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేను చూడకపోతే ఏమయ్యేదో తెలుసా? సారీ బాలాగారు, నేనేదో ఆలోచిస్తూ చూసుకోలేదు. అయ్యో రామ, ఇంత రొమాంటిక్ సీన్ అయిన తర్వాత మా బాస్ కి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు అరవకో.